హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని, దాని విశ్లేషణని మీతో పంచుకుంటానండి. చూసే పఠిస్తున్నాను, కొనసాగిస్తున్నాను. ఉత్తమే క్షణకోపం స్యాత్, మధ్యమే ఘటికాద్వయం, అధమేతం అహోరాత్రం, పాపిష్టే మరణాంతకం. కోపం అన్నదాని స్థాయి, నిజానికి కోపం, క్రోధం, క్రుద్రత ఇవి స్థాయి భావాలు. ఆగ్రహం, మహాగ్రహం, ధర్మాగ్రహం, ఇలా కోపంలో కూడాను రకాలు. ఇక్కడ శాస్త్రం మనకేం చెప్తుందంటే, ఉత్తముల యొక్క కోపం ఉత్తమే క్షణకోపం స్యాత్. ఉత్తముల యొక్క కోపం క్షణమాత్రం ఉంటుంది. బిడ్డల పట్ల అమ్మకైనా కోపం కొద్దిసేపే. ఇప్పుడంటే ఏమోలేండి, అవి కొనసాగుతున్నాయి డికేట్స్. అసలు కంటితో చూసుకోక పంటితో మాట్లాడుకొని తల్లి బిడ్డలు కూడా ఉండడాన్ని నేను వింటూ ఉన్నాను. కాబట్టి కానీ గురువులకైతే కోపం క్షణమాత్రమే, తక్కువే. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం కోపడతారే తప్పితే హృదయంలో ప్రేమ ఉంటుంది. కాబట్టి ఉత్తమే క్షణకోపం స్యాత్, మధ్యమే ఘటికాద్వయం. స్నేహితుల మధ్య, తోబుట్టువుల మధ్య ఈ కోపం మధ్యమే. మధ్యములకు ఉత్తములు, మధ్యములు, అధములు. ఆ ఉత్తముల కోపం క్షణమాత్రమైతే మధ్యముల కోపం ఘటికాద్వయం. ఏదో 2 గడియలు, 2 రోజులు, 2 నెలలు, 2 వారాలు పోతుంది. మళ్ళీ స్నేహాలు పలకరించుకుంటారు, అన్నదమ్ములు పలకరించుకుంటారు. ఇలాంటి వాళ్ళు మధ్యములు. అధమేతం అహోరాత్రం, అధముల కోపం రేయింబవళ్ళు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది. కానీ పాపిష్టే మరణాంతకం, పాపిష్టి వారి కోపం చచ్చాక కూడా మిగిలి ఉంటుంది, జన్మలకి కొనసాగుతుంది అన్నట్టుగా మనం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకి పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని కూడా అవమానించినటువంటి ఎంత పాపిష్ట అయి ఉండాలి ఆ బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా. ఇలాంటివి ప్రత్యక్ష ఉదాహరణలు. రాజకీయం అనుకోవద్దు, గూఢచర్యం కాబట్టి కూడా చెప్తున్నాను. అందుకే నా పోస్టుల్లో స్పిరిచువాలిటీ లేదా స్పైయింగ్ 2 కలగలిసే ఉంటాయి. కాబట్టి ఎవరు ఉత్తములో, మనలో మనం ఉత్తమ లక్షణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కోపం గనక మనకి కొనసాగుతూ ఉంటే అది వ్యక్తిగత కారణాలైతే, అందుకే దానికి మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ఎదుటివాడి కారణంగా కలగలేదు నీకు ఈ కష్టం, కాబట్టి ఎదుటివాడి మీద కోపం పెంచుకోకు. వాడి నెపాన నీ కర్మఫలం నీకు ఇవ్వబడింది, కాబట్టి నీ కష్టానికి నీవే కారణం. పూర్వజన్మల్లో నువ్వు ఎగురుకుంటూ నవ్వుతూ చేసిన దాని కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు. కాబట్టి వేడెవడో నీకు చేతబడి చేయించలేదు, వేరెవరో